బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సత్యం గారు. నమస్తే. సో బేసిక్గా మీరు ఇప్పటివరకు ఎంతో మందికి ఫార్మింగ్ రిలేటెడ్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా చాలామంది కూడా ఒక ప్రొఫెషన్గా ఫార్మింగ్ని ఎంచుకోవాలి అన్న, లేదు వీకెండ్లో అలా వచ్చి అసలు ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా చేయొచ్చు, అండ్ ఫార్మల్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అన్న, లేదు అందులోనే ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎలా కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారు ఇందులో? అంటే ఈ ఫార్మింగ్లో ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ అనేది దాదాపు అంటే మనం ఎలాంటి మందులు కానీ లేకుండా ఒక రైతును సేవ్ చేస్తూ తర్వాత బిజినెస్ పరంగా మనం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ను ఒక మొక్క నుండి వచ్చిన దాన్ని దాదాపు అంటే ఆ మొక్కకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఆ మొక్కను యూజ్ చేయొచ్చు అనే దాని మీద మనం పండిస్తూ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న దాంట్లో ఒక వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల పంటలు, ఒక 40 రకాల పంటలను మనం చుట్టూ దాంట్లో రకరకాల పంటలు పండిస్తుండొచ్చు. దానికి కాంపౌండ్గా ఒక సెక్యూరిటీ ఉండాలనుకుంటున్నప్పుడు ఎలాంటి పంట నష్టం కాకుండా, ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా పండించే ఒక మొక్క మునగ చెట్టు. అది ఎక్కడైనా చుట్టూ రౌండ్ బార్డర్లో కానీ మధ్యలో లైన్ కానీ పెంచుకోవచ్చు. ఏంటంటే ఆ మొక్క పెంచడం ద్వారా మిగతా క్రాప్కు డిస్టర్బ్ అవ్వదు, మిగతా పంటకు డిస్టర్బ్ అవ్వదు. సో దాని ద్వారా ఆ మునగ చెట్టు పెరిగిన తర్వాత మనకు మునగ కాడలు అనేటివి దాదాపు అంటే దాన్ని ఎంత ఇష్టంగా ఎలా తీసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఎక్కువగా మనం బిజినెస్ పరంగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు మంచి న్యాచురల్గా దొరుకుతున్నాయి అనుకుంటే దాదాపు అంటే వాటిని జనం పరిగెత్తుకుంటూ వచ్చి కొనిస్తుంటారు. సో ఆ మొక్క ద్వారా బిజినెస్ ఎలా చేయొచ్చు? మునగ ఆకు ఈ రోజుల్లో జ్యూస్ చేసుకొని తాగుతున్నారు చాలామంది. మునగాకు గురించి వెతుకుతూ దొరకట్లేదు. దాదాపు అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలోనే ఇప్పుడు సరిగ్గా పండించి ఇచ్చేవాళ్ళు ఉంటే దాదాపు అంటే 10 నుంచి 20 క్వింటల్ల మునగాకు ప్రతిరోజు ఖర్చు అయ్యేలాగా ఉంది. కరివేపాకును ఎలా వాడుతున్నారో మునగాకు అలా కావాలని వెతుకుతున్నారు, దొరకట్లేదు. అంటే ఇలాంటి మునగాకును మనము మునగ కాడలతో పాటు ఆకు ద్వారా బిజినెస్ చేయొచ్చు. మీరు సరిగ్గా సప్లై ఇవ్వగలిగితే ఫర్ మంత్ 15 నుంచి 20 లక్షల రూపాయల బిజినెస్ను ఓన్లీ హైదరాబాద్లో చేయొచ్చు మునగాకు మీద. సో మునగాకు కూడా వెళ్తున్నప్పుడు కూడా మనకి ఇంకా స్టోరీ ఎక్కువ ఉందంటే దాన్ని పౌడర్ కూడా మార్చుకోవచ్చు. అంటే ఇలాంటి ఫార్మింగ్లు చేయడానికి చూడడానికి ఏంటంటే ఇది కూడా మనం ఎలాంటి ఒక పెద్ద వృక్షంలాగా పెరుగుతుంటుంది కాబట్టి మునగ చెట్టు దానికి చిన్న మొక్కల్లాగా మనకు ఉండదు కాబట్టి అది కూడా న్యాచురల్గా కొన్ని వాటర్తో మాత్రం పెంచే విధానాన్ని, దానికి కావలసిన ఎరువులను ఎలా ఇవ్వాలి, మొక్క ఆకులు మనకు మంచి తేజస్సుగా మంచి హెల్తీగా రావడానికి ఎలా తీసుకోవాలి, ఇవన్నింటిని కూడా నేను ఫామ్లో క్లియర్గా చెప్తాను. దీని ద్వారా ఏంటంటే ఒక చెట్టును పెంచితే ఏదైనా ఒక ఫ్రూట్ చెట్టును పెంచితే అది ఒక పండును మాత్రం ఇస్తుంటుందండి. ఆ పండు ఆ సీజన్లో వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ ఫార్మర్కు బిజినెస్ వస్తుంటుంది. కానీ ఈ మునగ చెట్టు అనేది 365 డేస్ ఖాతా ఉంటుంది, 365 డేస్ ఆకులు ఉంటాయి, 365 డేస్ పౌడర్గా మార్చుకోవడానికి ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఏంటంటే ఈ మునగ చెట్టు ద్వారా మనకు పబ్లిసిటీ చేయాల్సిన అక్కర్లేదు, మార్కెటింగ్ తిరగాల్సిన అక్కర్లేదు. ఒక్కసారి ఇక్కడ దొరుకుతుందని తెలితే ఇప్పుడు మంచి ఆర్గానిక్ స్టోర్స్ దాదాపు అంటే మనకు మంచి సిటీలో చాలా మటుకు వస్తున్నాయి. వాళ్ళతో టైఅప్ అయి పెట్టేసుకుంటే వాళ్ళే క్వింటాలు తీసుకుంటారు పౌడర్ కానీ ఆకు కానీ మునగ కాడలు కానీ. మునగ కాడలు కూడా దాదాపు అంటే ఇప్పుడు 10 రూపీస్, 7 to 8 రూపీస్ ఒకటి మంచి కావాలంటే దొరకట్లేదు. అలాంటి కాడలు దాదాపు అంటే రోజుకు ఒక
1000 నుంచి 2000 కాడలను అమ్మడానికి ప్రయత్నం చేయండి. మీకు దాంట్లోనే దాదాపు అంటే 10,000 to 15,000 పర్ డే ఇన్కమ్ ఉంటుంది. అలానే దాని యొక్క ఆకులను అది ఒక 25,000 to 30,000 పర్ డే. అంటే రోజుకు సింపుల్గా నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే, నేను తక్కువ బడ్జెట్లో చెప్పా కానీ ఏంటంటే కొంచెం పెద్ద మొత్తంలో ఫార్మింగ్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు పర్ డే 40 నుంచి 50 ఈజీ సంపాదించవచ్చు. ఓకే. అంటే ఆ మొక్కకు అంత ఇది ఉంది. తర్వాత అది 365 డేస్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏంటంటే, దాన్ని ఎవరైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మన ఫార్మ్కి వచ్చి చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ మొక్కకు మొక్క మధ్యలో గ్యాప్ ఎంతవరకు ఉంచుకోవాలి, మిగతా పంటలు డ్యామేజ్ కాకుండా ఎలా చేయాలి, ఇలాంటిది ఇప్పుడున్న యువత, తర్వాత ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ వీకెండ్లో దీన్ని సంప్రదించి చూసి విజిట్ చేసుకొని బిజినెస్గా మార్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం. దీన్ని ఎలా ఉన్నదనేది ఆల్రెడీ మీకు దాని యొక్క మునగ ఆకు ద్వారా కానీ మునగాకు పౌడర్ ద్వారా బెనిఫిట్స్ ఎలా ఉన్నదనేది మీకు గూగుల్లో చూస్తే క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. కానీ దాన్ని పెంచే విధానాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీకెండ్లో వచ్చి దాదాపు అంటే మంచి ఎంప్లాయీస్ కానీ, ఎడ్యుకేటెడ్ యూత్ కానీ, తర్వాత జాబ్లో హోల్డర్స్ కానీ, వ్యవసాయం గురించి తెలియని వారు ఖాళీ సమయంలో టూర్లకు అటు ఇటు ఏదైనా వేరే ప్లాన్ కాకుండా ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకున్న స్థలంలో మంచి వాతావరణంలో బిజినెస్ ఎలా చేయొచ్చు, దీంట్లో మనం ఎన్ని రకాల పంటలు పండించవచ్చు అన్న దాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఉంటే ఏంటంటే ఖచ్చితంగా మన న్యాచురల్ ఫార్మింగ్ యూనిట్కి వచ్చే ప్రయత్నం చేయండి, చూడండి, తెలుసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఇందులో ఒక ఎకరంలో 42 రకాల పంటలను పండించవచ్చు. చెప్తూ పోతుంటే సంవత్సరం కాలమైనా ఇది కంటిన్యూగా మనం మాట్లాడుతుండొచ్చు. అంటే మనిషికి అవసరం ఉన్నది ఈ రోజుల్లో మనం తీసుకోవడానికి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వస్తున్న జబ్బులకు, మనం తీసుకుంటున్న ఫుడ్కు, హెల్తీగా ఉండడానికి కావాల్సిన పంటలు ఎక్కడ పండిస్తున్నారు అనేది చాలామంది తెలిసిన వారు వెతుకుతున్నారు కానీ దొరకట్లే. అలాంటి ఫార్మింగ్ మీరు చూడాలనే ఆలోచన ఉన్నా, బిజినెస్ చేయాలనే థింక్ ఉన్నా ఖచ్చితంగా మన యూనిట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి ప్రతి మొక్క గురించి ఒక్కొక్క రోజు ఒక ఫామ్ గురించి ఒక మొక్క గురించి నేను తెలియజెప్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.